ఒక అడవిలో నక్క, తోడేలు స్నేహంగా ఉండేవి. అవి వేట కోసం చెరో దిక్కు వెళ్ళేవి. ఎప్పుడూ తోడేలుతో సమానంగా నక్క ఆహారం సంపాదించలేకపోయేది. దాంతో తోడేలు తన ఆహారంలో కొంత దానికి ఇస్తుండేది. ఒకరోజు, మిత్రమా, ప్రతిరోజు నీకు ఎక్కువ మొత్తంలో ఆహారం దొరకడంలో రహస్యమేమిటి అని అడిగింది నక్క. సందర్భాన్ని బట్టి పొగడ్తల వర్షం కురిపిస్తే అందరూ మనకు చుట్టాలే. ఎలాగో తెలుసుకోవాలంటే ఒకసారి నాతో పాటు రా అని చెప్పిందది. దీంతో తోడేలుతో పాటు నక్క నడుస్తుండగా పెద్ద పులి వచ్చింది. ఓ జంతువును వేటాడి అటువైపు రాసాగింది. అది చూసిన తోడేలు ఆగి, ఆహా, రాజసం అంటే మీదే పులి రాజా. వేటాడిన తరువాత మీ నడక, వేటాడిన జంతువును మీరు తెచ్చిన తీరు చూస్తుంటే సింహం కూడా మీకు సలాం కొట్టాల్సిందే అని పొగిడింది. దీనికి పెద్ద పులి సంతోషించి వేటాడిన మాంసంలో కొంత భాగం ఇచ్చింది. పులి వెళ్ళిన వెంటనే నక్క పొగడ్త అంటే ఇంతేనా అంది. మర్నాడు పులిని పొగడ్తలతో ప్రసన్నం చేసుకోవడానికి తోడేలు కన్నా ముందే బయలుదేరింది నక్క. కొంత దూరం పోయాక నక్కకు పెద్ద పులి గాయాలతో కుంటుతూ కనిపించింది. ఒంటరిగా ఉన్న నక్క తన పంట పండిందని అనుకుంది. పొగడ్తలతో పులి మెప్పు పొందాలనుకుంది. ఆహా, ఏమి నడక! హంస కూడా అసూయపడాల్సిందే. సింహం అయితే 1000 జన్మలెత్తినా మీలా నడవలేదు తెలుసా అంటూ పులి దగ్గరకు వెళ్ళింది. అసలే గాయాలతో ఉన్న పులి కోపంతో నక్కపై దాడి చేయబోయింది. త్రుటిలో తప్పించుకొని నక్క అక్కడి నుంచి బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయింది. కాసేపటి తరువాత తోడేలు దగ్గరకు వెళ్ళి, మిత్రమా, పులికి పొగడ్తలు నచ్చడం లేదు, కోపంతో ఊగిపోతుంది అని జరిగిన సంఘటన చెప్పింది నక్క. పొగడ్త అనేది సందర్భానికి తగినట్లుగా ఉండాలి. ఈ సమయంలో పులికి కావలసింది పొగడ్త కాదు, వైద్య సహాయం. ఏనుగు వైద్యుణ్ణి పిలిపించుకు వచ్చి దానికి వైద్య సహాయం అందిద్దాం పద అంది తోడేలు.